కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గురువారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలోని కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించబోతున్నారు అధికారులు. ఈ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పోరు కాకరేపుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, ఒంటిమిట్టలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఒంటిమిట్టలో 550 మంది పోలింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు వైసీపీ కూటమి ప్రభుత్వానికి ఇది కీలకంగా మారబోతున్నాయి ఎన్నికలు. పులివెందుల ఒంటిమిట్టలో బైపోల్ పోలింగ్ ప్రారంభమైంది. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించబోతున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక బైపోల్ ప్రారంభమైంది. ఇక్కడ గెలుపు కోసం ఇరు పార్టీలు వైసీపీ అలాగే టీడీపీ అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ స్థానంలో 30 ఏళ్ల తర్వాత పోటీ చేస్తూ ఉంది టీడీపీ పార్టీ. ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. అలాగే మరోవైపు వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అలాగే ఇప్పటికే పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే టీడీపీ ఎమ్మెల్సీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే పులివెందుల గడ్డపై గెలిచినటువంటి సర్కార్కు షాక్ ఇవ్వాలని భావిస్తుంది వైసీపీ. అలాగే ఇందుకోసం సర్వశక్తులు వడ్డిస్తుంది కూడా. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా అయితే పోటీ ఉండడంతో భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 14 మంది పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. అలాగే బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 14వ తేదీన దీని రిజల్ట్ ఉండబోతుంది. పులివెందుల జెడ్పీటీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి పోటీలో 11 మంది అభ్యర్థులు ఉండడం జరుగుతుంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగబోతుంది. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒంటిమిట్ట పులివెందులో పోలింగ్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, మాధవి, ఈరోజు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒంటిమిట్ట అలాగే పులివెందుల 2 ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం 6 నుంచి 6:30 గంటల ప్రాంతంలోనే పోలింగ్ ఏజెంట్ అందరూ కూడా లోపలికి వెళ్ళారు. మాక్ పోలింగ్ కూడా కంప్లీట్ అయినటువంటి తరుణంలో ప్రస్తుతం మనం నల్లపురెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే లోపలికి వెళ్తూ ఉన్నారు ఓటర్లందరూ కూడా. వాళ్ళందరూ లోపలికి వెళ్ళేటువంటి సమయంలోనే ప్రధాన గేటు దగ్గరే పోలీసులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఓటింగ్ స్లిప్పులు అన్నిటినీ కూడా పరిశీలించి లోపలికి అలో చేస్తూ ఉన్నారు. ఇక్కడ 1-2 సార్లు పరిశీలించి లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక ఆర్డీఓ చిన్నయ్య కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక గేట్ ఉంది. అక్కడ ఓటర్లకు అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అక్కడ లోపల ఉన్నటువంటి బూతులలో ఎక్కడ ఎవరికి ఓటు ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ప్రతి ఒక్కటి చెప్పి క్షుణ్ణంగా పరిశీలించి లోపలికైతే ప్రస్తుతానికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 పార్టీలు కూడా ఇది ఛాలెంజ్గా తీసుకున్నటువంటి తరుణంలో ప్రతి ఓటర్ను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేదానికి అందరూ కూడా సిద్ధపడి తమ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి చాలా క్లియర్గా ఉంది. అంతేకాకుండా ఉదయం నుంచి ఇక్కడ పోలింగ్ జరగడానికి పోలీసులు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్తో పాటు దాదాపు 20 మంది డిఎస్పీలు 6 మంది ఎస్పీలతో ఈ పోలీసుల పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అంటే ఆర్మ్ ఫోర్స్డ్ బలగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే అలర్ట్ అయ్యి ఇక్కడ ఆ గొడవలను సద్దుమణించేదానికి పోలీసులు కూడా ప్రత్యేక బలగాలు ఉన్నాయి. అలాగే అక్కడ ఒక ప్రత్యేక వజ్ర వాహనాన్ని కూడా తీసుకొని వచ్చి పోలింగ్ సెంటర్లోనే పెట్టారు. ఎందుకంటే ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి అర్థం చేసుకుంటే చాలా సమస్యాత్మక ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి పోలింగ్ ప్రాంతం ఇదే కాబట్టి ఇక్కడ నల్లపురెడ్డిపల్లె, ఎర్రబల్లె, అలాగే
నల్లగొండవారిపల్లె ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా ఇక్కడే తమ ఓటు హక్కు వినియోగించాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ లోపలికి ఇప్పుడే అలౌ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి లోపలికి వెళ్ళి ఓటు అయితే వినియోగించుకోవడానికి చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ కల్పించడంతో పాటు స్థానిక అధికారులకు కూడా పూర్తిస్థాయి పర్యవేక్షణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ వజ్ర వాహనంతో పాటు వెనకాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వచ్చేటువంటి వాళ్ళకు సదుపాయాలు ఇటు నీళ్లు కానీ లేదంటే డిహైడ్రేషన్ గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అక్కడ లోపల అందుబాటులో ఉంచారు. వాళ్ళందరికీ తగినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి అధికారులకు ఈరోజు సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఏజెంట్ అందరూ కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళ ఓటర్లకు ఓటర్ స్లిప్లో ఉన్నటువంటి ఓటింగ్ నెంబరు అలాగే ఆ రూమ్ నెంబరు చూపించిన తర్వాతనే వాళ్ళు ఓటేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్స్ ఈవీఎంలలో జరిగాయి, ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ మీదనే ప్రత్యేకమైన గుర్తులు కూడా కేటాయించారు. ఇక్కడ 11 మంది అభ్యర్థులు ఉండడంతో వాళ్ళకందరికీ కేటాయించిన గుర్తుల మీద మాక్ పోలింగ్లో ఏదైతే చూపించిన విధంగా ఓటర్కు చూపించి ఆ ఓటు వేసే విధానాన్ని అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 దాకా కొనసాగుతుంది కాబట్టి ఓటర్లు కాసేపటి క్రితమే స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మాధవి, సురేందర్, అంటే 2 ప్రాంతాలు ఒంటిమిట్ట అండ్ పులివెందులో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? అక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా? పులివెందుల ప్రాంతంలో 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటిగానే గుర్తించారు. 15 పోలింగ్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బలగాలు కూడా మోహరించాయి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతానికైతే చూస్తున్నారు. అలాగే ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో 5 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ డ్రోన్ నిఘా వ్యవస్థ కంటిన్యూగా ఉంది. మైక్రో అబ్జర్వర్లను కూడా లోపలికి అలౌ చేసి మైక్రో అబ్జర్వర్ల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కొనసాగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా పోలీసుల పర్యవేక్షణలోనే ఈ పోలింగ్ కొనసాగుతోంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా చిన్న చిన్న ఘటనలే కాదు, ఇటు మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఇలాకా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాల మీద మాత్రం ప్రత్యేకంగా పర్యవేక్షణతో పాటు ప్రత్యేక బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాధవి, సురేంద్ర, అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఆంక్షలు విధించారు? ఎందుకంటే మార్నింగ్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర కూడా టెన్షన్ వాతావరణం ఉండింది, ఆయన అరెస్ట్ చేశారు. సో పోలీస్ కేంద్రాల దగ్గర, పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఆంక్షలు విధించారు అసలు? మనం మార్నింగ్ చూసాము 4:30-5 గంటల ప్రాంతంలో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇటు టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉదయం జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియలో ఇటు అవినాష్ రెడ్డి కానీ ఇటు రామ్ గోపాల్ రెడ్డి కానీ వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ ద్వారా ఈ పోలింగ్ జరిగే ప్రక్రియలో ఇబ్బంది కలిగిస్తారనే ఉద్దేశంతో ముందస్తుగానే అరెస్టులు చేయడము, పోలీసులు 4:30 ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ముందస్తు సమాచారం ఇచ్చినప్పుడు అవినాష్ రెడ్డి రెస్పాండ్ కాకపోతే తననైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే 2 పార్టీలను కూడా ఎవరైతే ఇబ్బంది కలిగిస్తారో, ఇంపాక్ట్ చేసే వ్యక్తులను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత కొంత క్యాడర్లో కూడా ఉత్సాహం అయితే తగ్గింది. ఇక్కడికి ఓటర్లు వచ్చి ఓటేయడానికి తగినటువంటి సంఖ్యాబలం వైసీపీకి కాస్త తక్కువగానే కనిపిస్తోంది. టీడీపీ అయితే జోష్గా కనిపిస్తోంది. ఓటర్లు మాత్రం లోపలికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ఒకవైపు ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటు నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉదయం నుంచి జరిగిన ఘటనల ఆధారంగా కొంతమేరకు డిస్టర్బెన్స్ అయితే కనిపించే అవకాశం ఉంది. లోపలికి అధికారులు కంటిన్యూగా, ఎందుకంటే ఇక్కడ మనం చూపించే ఈ పోలింగ్ కేంద్రం అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఇక్కడ గతంలో కూడా చాలా గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి గొడవలు జరగకోకుండా అన్ని జాగ్రత్తలు అధికారులు అయితే తీసుకున్నారు. ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటే స్థానికేతరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అలౌ చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటర్ స్లిప్పులు తీసుకొని వాళ్ళ ఓటర్ స్లిప్పులతో పాటు లోపలికి అలౌ చేసి వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడే చూస్తున్నాం అభ్యర్థి కూడా మా లతారెడ్డి మనకు లోపలికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించే విధంగా ఉన్నారు. ఆమెను ఇప్పుడే కాసేపటి క్రితమే మనం చూస్తున్నాం. స్పాట్లోనే అభ్యర్థి లతారెడ్డి, టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి లతారెడ్డి, ఈమె ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వల్ల సతీమణి, ఈమెనే జెడ్పీటీసీగా పోటీ చేస్తుంది కాబట్టి ఆమెను లోపలికి అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాసేపటి క్రితం పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అభ్యర్థిని లోపలికి తీసుకెళ్లి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఓటుకు ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునే విధంగా ఇప్పటికైతే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. అభ్యర్థి లతారెడ్డి లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ వీడియో జర్నలిస్ట్ వేణు చూపిస్తూ ఉన్నాడు, మనం చూడొచ్చు. ఆమె లోపలికి వెళ్ళి తమ ఓటుకు వేసుకోవడానికి వెళ్ళి తిరిగి వచ్చే క్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. లోపలికి వెళ్ళి
నల్లపురెడ్డిపల్లె పోలింగ్ సెంటర్లోనే ఆమెకు ఓటు హక్కు ఉంది. ఆ ఓటు వేయడానికి ప్రస్తుతం అభ్యర్థి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ ఓటింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది కాబట్టి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రంలో ప్రతి ఒక్కరిని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక పోలింగ్ అక్కడ రెండో సెంటర్ ఉంది, అక్కడ 1కి 2 సార్లు పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళకోకుండా ఓన్లీ ఓటర్ స్లిప్ మాత్రమే లోపలికి తీసుకెళ్లే విధంగా అధికారులు అయితే అనుమతించారు. ఇది మొత్తంగా చూస్తే పులివెందులలో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రస్తుతానికైతే ప్రశాంతమైన వాతావరణం. రైట్, థ్యాంక్ యూ సురేందర్.